ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజు రోజు తీవ్రమవుతోంది. హర్ముజ్ జలసంధి మూసేయడంపై 20 దేశాలు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చాయి. అంతర్జాతీయ చట్టాలను ఇరాన్ ఉల్లంఘిస్తోందని ఆరోపించాయి. గ్యాస్ మౌలిక సదుపాయాలపై దాడి చేయడంపై మండిపడుతున్నట్లు ప్రకటనలో తెలిపాయి అన్ని దేశాలు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తోంది. మరోవైపు చమురు ధరలను నియంత్రించడానికి అమెరికా కొన్ని ఆంక్షలను సడలించింది. ప్రస్తుతం సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను 1 నెల పాటు తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ తాత్కాలిక సడలింపు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చి ఏప్రిల్ 19 వరకు కొనసాగనుంది. హార్మోజు వద్ద ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ దేశ చమురుపై ఉన్న ఆంక్షలను అమెరికా 1 నెల పాటు తాత్కాలికంగా ఎత్తివేయడంపై ఇరాన్ స్పందించింది. ఈ నిర్ణయాన్ని ఖండించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు చమురు మిగిలి లేదని స్పష్టం చేసింది. చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గించేందుకు కొనుగోలుదారులకు భరోసా ఇవ్వడం కోసం అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇలాంటి ప్రకటన చేశారని అభిప్రాయపడింది. మరోవైపు హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులను యుఏఈతో సహా 19 దేశాలు ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలను పాటించాలని పిలుపునిస్తూ ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాణిజ్య నౌకలపై దాడి చేయడం దుర్మార్గమంటూ ప్రకటనలో పేర్కొన్నాయి. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇరాన్ అధ్యక్షుడికి ఈద్, నవరోజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ సీజన్ పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు. పశ్చిమాసియాలోని కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను కాపాడడం, సముద్ర రవాణా మార్గాలను సురక్షితంగా ఉంచడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. ఇరాన్లో ఉన్న భారతీయులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ విమర్శలు గుప్పించారు. ఇరాన్పై దాడుల తీవ్రత రానున్న వారం మరింత పెరగనుందని చెప్పారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్లోని పౌరుల నివాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడికి పాల్పడుతోందని ఐడిఎఫ్ దళాలు ఆరోపిస్తున్నాయి. ఇరాన్ మిసైల్ తాకిన నివాసాన్ని అధికారులు పరిశీలించామన్నారు. ఇజ్రాయెల్, అమెరికాకు మరోసారి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. శత్రువులు తమపై దాడి చేయాలని ప్లాన్ చేస్తే వారి స్థావరాలను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ ఐఆర్జీసీ అధికార ప్రతినిధి హెచ్చరించారు. హార్మోజ్ జలసంధి నుంచి మరో 2 నౌకలు ఎల్పీజీతో బయలుదేరాయి. ఖతార్లో ఎల్పీజీని లోడు చేసుకున్న మహానది, నర్మద 2 నౌకలు 2-3 రోజుల్లో ఇండియాకు రానున్నాయి. వీటికి భారతదేశానికి చెందిన యుద్ధ నౌకలు రక్షణ కల్పిస్తున్నాయి.